మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. చెప్పండి శివకుమార్. చిత్తూరు జిల్లా కొత్తకోట మండలం బెంగళూరు పోయే జాతీయ రహదారిపై ఇక్కడ ఉన్న ఆదర్శ పాఠశాల విద్యార్థులను ధర్నా చేస్తున్నారు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ హాస్టల్ ఉంది. హాస్టల్ పక్కనే కొత్తగా ప్రభుత్వం బీసీ భవన్ ని సంక్షేమ భవన్ ని ఇక్కడ శాంక్షన్ చేశారు. దీంతో వీళ్ళకు కొద్దిగా ఇక్కడ అంటే హాస్టల్ ఉన్నది మా హాస్టల్ పక్కన స్కూల్ పక్కన కాకుండా దూరంగా ఎక్కడైనా ప్రభుత్వం కేటాయించచ్చు కదా, ఇక్కడ ఎందుకు కేటాయిస్తున్నారని చెప్పి వీళ్ళు గత రోజు కూడా మధ్యాహ్న భోజనం ఆపేసి వాళ్ళు ఇక్కడ ధర్నా చేశారు. అప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీపీ అలాగే ఇక్కడ ఉన్న అధికారులు వచ్చి స్పందించి మీకు మేము స్థితిలో ఇక్కడ దీని గురించి మేము సహాయం చేస్తామని చెప్పారు. అది జరిగిన ఒక్కరోజు తర్వాత వెంటనే రాత్రికి రాత్రే ఇక్కడ ఇటుకలు సిమెంట్ అలాగే భూమి పూజ చేసి మళ్ళీ ఇక్కడ భవన్ నిర్మిస్తారని వాళ్ళు చేసేందుకు వెంటనే ఇక్కడ ఉన్న విద్యార్థులను ఏదో ప్రోగ్రాం లేకుండా వాళ్ళే వచ్చి రోడ్డుపై బైఠాయించి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇటువైపు అటు నుంచి దాదాపు 1 కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే ఎంఆర్ఓ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వచ్చి మా యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. మీ చదువుకునే ఇక్కడ 100 మంది దాకా ఆడపిల్లలు ఉంటారు. ఈ ఆడపిల్లలు వల్ల అక్కడ భవన్ నిర్మించడం వల్ల వాళ్ళు అసహాయ కార్యకలాపాలు మీటింగ్లు సౌండ్లు ఇవన్నీ మాకు ఇబ్బంది కలిగేస్తాయి. దయచేసి వేరే ప్రాంతంలో కానీ లేదా దూరంగా కానీ మాకు ఈ సంక్షేమ భవన్ కానీ బీసీ భవన్ కానీ నిర్మించుకుంటే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఇక్కడ ఉన్న విద్యార్థులు వాపోతున్నారు. అలాగే దాదాపు ఇప్పటి వరకు 1:30 గంటల వరకు రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటి వరకు ఎలాంటి అధికారులు కానీ ఎవ్వరు కానీ వాళ్ళకి హామీ ఇవ్వడం కానీ జరగలేదు. ఇంకా మేము అధికారులు వచ్చి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చేంత వరకు మీ రోడ్డుపై నుంచి బైక్ లేచేది లేదని పీడి కూర్చున్నారు. పావని, థ్యాంక్ యూ శివకుమార్.